మైగ్రేన్, భుజం నొప్పి, నడుం నొప్పి, మోకాలు నొప్పికి నిజమైన పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో. నమస్తే, నేను మయూరి ఆవుల, క్లినికల్ అండ్ హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్ అండ్ సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషనిస్ట్. డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు నాటుకోడి తినవచ్చా లేదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నాటుకోడి చికెన్ చూసుకుంటే ఏంటంటే దీంట్లో మెయిన్గా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. చికెన్ ఇన్ జనరల్గా చూసుకున్నా కూడా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మినరల్స్ కూడా కొద్దిగా ఉంటాయి ఇందులో. నాటుకోడి ఓన్లీ స్పెసిఫిక్గా నాటుకోడి తినవచ్చా అంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళల్లో మెయిన్గా మనము ఎక్కువగా ఇంక్లూడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ ఫుడ్స్ ఏంటంటే ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా ఇవ్వాలి. సో ఈ నాటుకోడిలో మెయిన్గా ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నాటుకోడి ఖచ్చితంగా తీసుకోవచ్చు. నాటుకోడికి మళ్ళీ బాయిలర్ చికెన్కి మెయిన్గా చూసుకుంటే ఏంటంటే బాయిలర్ చికెన్కి ఈ మధ్య కొంచెం అది ఆర్టిఫిషియల్గా పెంచడం జరుగుతూ ఉంటుంది అండ్ అందులో కొంచెం వాటికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి అవి తీసుకోవడం వల్ల మన బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేది కనిపించవచ్చు. కానీ నాటుకోడిలో ఏంటంటే అలాంటి ఆర్టిఫిషియల్గా హార్మోన్స్ ఇవ్వడం ఏమీ ఉండదు. నార్మల్గానే పెరుగుతూ ఉంటుంది కాబట్టి దాంట్లో ప్రోటీన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే నాటుకోడిలో వచ్చేసి ప్రోటీన్ బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్రోటీన్ బయో అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ చికెన్ ఎలా తినాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ చికెన్ని కొంచెం కూరలాగా చేసి సూప్ లాగా చేసి తీసుకుంటే ఏం కాదు, మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కూడా అలా తీసుకుంటే మంచిది. కాకపోతే దీన్ని డీప్ ఫ్రై చేసి రోస్ట్ లాగా చేసి తీసుకుంటే ఖచ్చితంగా అది ఆరోగ్యానికి మంచిది కాదు, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా మంచిది కాదు. సో ఎక్కువగా డీప్ ఫ్రై చేయడం లేదా రోస్ట్ చేయడం వల్ల ఏమైపోతుందంటే దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేది తగ్గిపోతాయి. అది కాకుండా ఎక్కువగా ఆయిల్కి డీప్ ఫ్రై చేయడం వల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా అయిపోయి బాడీలో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి అందుకనేసి దాన్ని ఎక్కువ డీప్ ఫ్రై చేయకుండా నార్మల్ కర్రీలాగా కుక్ చేసి తీసుకుంటే డెఫినెట్గా మంచిదే. అండ్ ఇంకొకటి మెయిన్గా ఏంటంటే ఈ ప్రోటీన్తో పాటు ఏదైనా ఒక ఫైబర్ ఫుడ్ అంటే ఒక సాలడ్ లాగా కానీ లేదంటే మిల్లెట్స్తో కానీ అలా తీసుకుంటే నాటుకోడిలో ఉన్న ప్రోటీన్స్ అండ్ మిల్లెట్స్ కానీ రైస్ కానీ ఏదైనా కలుపుకొని తీసుకుంటే ఎక్కువగా మిల్లెట్స్ అలాంటి కాంబినేషన్లో తీసుకుంటే ఏంటంటే ప్రోటీన్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు ఫైబర్ కూడా వస్తుంది. సో ఇలా కాంబినేషన్లో తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక హోల్సమ్ మీల్ లాగా అవుతుంది. సో అలా ఒక ప్రోటీన్ అండ్ ఒక మిల్లెట్ కాంబినేషన్లో తీసుకుంటే డెఫినెట్గా బాగుంటుంది. అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ కాంబినేషన్లో తీసుకుంటే వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా నియంత్రించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ నాటుకోడి వచ్చేసి ఎక్కువగా పండగలు కానీ ఇలా ఫంక్షన్స్ కానీ ఇంట్లో ఎక్కువగా అందరు గ్యాదర్ అయినప్పుడు ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో అలాంటి టైంలో ఏంటంటే అందరు కలిసినప్పుడు కొంచెం గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు లేదా పండగలు ఉన్నప్పుడు ఇలాంటి టైంలో ఏమైపోతుందంటే అన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. అంటే ఒక హెల్దీ ఫుడ్స్ ఉంటాయి, అన్హెల్దీ ఫుడ్స్ కూడా ఉంటాయి, కొంచెం తినకూడని ఫుడ్స్ కూడా ఉంటాయి. సో డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ లాంటివి కాకుండా స్వీట్స్ లాంటివి కానీ ఇలాంటివన్నీ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ అవాయిడ్ చేస్తూ పండగల టైంలో కూడా రకరకాల పిండి వంటలు అనేటివి కూడా చేసుకుంటూ ఉంటాము. సో ఆ పిండి వంటల్లో కూడా ఎంత హెల్దీ ఫుడ్స్ ఉన్నాయి లేదా అనేది చూసుకుంటూ దాంతోపాటు కాంబినేషన్లో తీసుకుంటే డెఫినెట్గా మంచిదే. కాకపోతే వీలైనంత వరకు ఈ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఏవైనా ఉంటే అవి అవాయిడ్ చేయడం బెటర్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదే ఫంక్షన్స్ గ్యాదరింగ్స్ ఉన్నప్పుడు స్వీట్స్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో అలాంటివి స్వీట్స్ లాంటివి అవాయిడ్ చేసుకుంటూ అండ్ డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఓన్లీ జస్ట్ ఆ ప్రోటీన్ అంటే నాటుకోడిలో ఉన్న నాటుకోడి అండ్ ఇట్లా మిల్లెట్స్ ఇట్లా కాంబినేషన్లో తీసుకుంటే హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీలైనంత వరకు అవి అవాయిడ్ చేస్తే మంచిది.